హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భవిష్య పురాణంలో కలియుగం ముగింపు గురించి. భవిష్య పురాణం ప్రకారం కలియుగంలో మనుషులు స్వార్థం, అహంకారం, కోపం, అసత్యం వల్ల అశాంతి, అవినీతి, అన్యాయం చూసే పరిస్థితులు వస్తాయి. భవిష్య పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడింది ఈ కలియుగం చివరిలో ఇస్లాం ప్రభావం కూడా కనిపిస్తుంది. అయితే ఈ ప్రభావం ఒక హెచ్చరిక మాత్రమే, భయంకరంగా కాదు. భక్తులు, ధర్మపరమైన సాధకులు ప్రేమ, క్షమ, సత్యం పాటించడం ద్వారా ఈ యుగాన్ని సులభంగా ఎదుర్కోవచ్చు. కలియుగం చివరిలో భవిష్య పురాణం చెప్పేది ఏంటంటే సత్యం మరియు ధర్మం తిరిగి ప్రతిష్ఠించబడతాయి. అవినీతి, అబద్ధం, అశాంతి అంతమవుతుంది. ఇది భక్తుల కోసం ఒక పెద్ద సానుకూల సంకేతం. ఈ సంఘటన మనకు ఒక పాఠాన్ని ఇస్తోంది. మనం ఎప్పుడూ భక్తితో, ధర్మంతో, సత్యంతో జీవించాలి. భవిష్య పురాణం ప్రకారం కలియుగం ముగింపులో ప్రజలు ఆధ్యాత్మికతను తిరిగి ఆచరించడం మొదలుపెడతారు. ధ్యానం, ప్రార్థన, పుణ్యకర్మలు మళ్ళీ సమాజంలో ప్రాముఖ్యత పొందుతాయి. భక్తులు, ఆధ్యాత్మికతలు, నిజమైన సాధకులు ఈ మార్పును ముందుకు తీసుకువెళ్తారు. ఏంటంటే మనం భౌతిక ప్రపంచంలో అతి ఎక్కువ ఆందోళనలో ఉండే అవసరం లేదు. మన మనసులో ధర్మం, భక్తి, ప్రేమ, క్షమను పెంపొందించడం ద్వారా మన ఆధ్యాత్మికత ప్రయాణం కొనసాగుతుంది. భవిష్య పురాణం చెప్పింది కలియుగం ఎంత కష్టంగా అయినా ధర్మం మరియు భక్తి ఎల్లప్పుడూ శాశ్వతం. కలియుగ ముగింపు ఆధ్యాత్మికంగా ఒక సానుకూల ఘట్టం. మనం ప్రతిరోజు ప్రతికూల భావాలను, కోపాన్ని, స్వార్థాన్ని తగ్గించాలి. ప్రతిరోజు ధ్యానం, ప్రార్థన, పుణ్యకర్మల ద్వారా మన మనసును శుద్ధం చేసుకోవాలి. అలా చేస్తే మన జీవితంలో శాంతి, ఆనందం మరియు దైవానుభూతి ఏర్పడుతుంది. ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక ఆశ కూడా ఇస్తోంది. ఇస్లాం ప్రభావం లేదా ఇతర మార్పులు వచ్చినప్పటికీ భక్తి, ధర్మం, సత్యం పాటించే వారికి కలియుగం చివర ఒక కొత్త ఆధ్యాత్మిక శకం ప్రారంభమవుతుంది. మనం భక్తితో జీవించడం, ప్రేమతో జీవించడం, ధర్మాన్ని పాటించడం ద్వారా ఈ మార్పులో భాగమవుతాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. మన జీవితంలో ప్రతిరోజు భక్తి, ప్రేమ, క్షమ, సత్యం పాటించడం ద్వారా మనం కలియుగంలో కూడా శాంతియుత జీవితం పొందగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.